స్టార్, ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్, కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసి అందరి మైండ్ బ్లాక్ చేస్తున్న పోకిరికి స్వాగతం. పోకిరి 70 days రీచ్ అయ్యి 33 crores కలెక్షన్స్ పరంగా సాధించింది. ఇప్పుడు 40 crores ఎక్స్పెక్టేషన్స్లో ఉంది. ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుంది పోకిరి అని మీరు ఊహించారా? ఎవరు ఊహిస్తారండి ఇలా? నేను జగన్ గారు సినిమా చేస్తున్నప్పుడు డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఇలా రికార్డులు బ్రేక్ చేసేస్తుంది, ఇంత పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్గా ఊహించలేదు. కరెక్ట్గా నాకు ఈ పోకిరి లైన్ ఒక 2 years బ్యాక్ చెప్పాడు, 5 minutes చెప్పాను అంటే ఇలా ఇలా ఉంటుంది, ఒక ట్విస్ట్ ఉంటుంది అని. అదిరిపోయిందండి, చేద్దాం డెఫినెట్గా. ఒక 2 months తర్వాత ఇలానే వైష్ణవ్ అకాడమీ, సిస్టర్ మంజుల పార్ట్నర్స్ చేద్దామని డెసిషన్ తీసేసుకోమని చేసాం. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్, మీరు ఇంత హ్యాండ్సమ్గా ఉంటారు, పోకిరి అన్న టైటిల్ ఎలా ఒప్పుకున్నారు? జగన్ గారు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పి పోకిరి అని టైటిల్ చెప్పాడు ఆయన. చెప్పంగానే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది, ఇదేంటి పోకిరి అంటున్నాడు. బట్ అదొక ఛాలెంజ్గా తీసుకున్నాను, ఎందుకంటే ఆ గెటప్ కానీ దాంతో ఒక హెయిర్ స్టైల్ మార్చాను, మొత్తం జుట్టు పెంచేసి పోకిరి లాగా ఒక లుక్ తీసుకురావాలి. అదొక ఛాలెంజ్ లాగా తీసుకొని అది డెఫినెట్గా మా అడ్వాంటేజ్కి వర్కౌట్ అయింది బాగా. సో మీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి అన్న థాట్ ఫస్ట్ ఎవరికి వచ్చిందండి? అదే జగన్ గారికి. ఫస్ట్ ఆయన స్టోరీ చెప్పినప్పుడే పోకిరి లాగా ఉండాలన్నప్పుడు జుట్టు పెంచేద్దాం అన్నాడు ముందు. జుట్టు పెంచి వేరే ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చాలంటే ఇప్పుడు పొద్దున్నే లేచి దూకోవటం కాదు కదండి, అది ఒక పెద్ద ప్రొసీజర్. నాకు ఇప్పుడు 4 months 3 months గ్యాప్ రాలే నా కెరీర్లో. ఫిల్మ్స్ కంటిన్యూ షూటింగ్స్ ఉంటాం. అతడి తర్వాత ఆ 4 months గ్యాప్ వచ్చింది. ఆ 4 months యూటిలైజ్ చేసుకుని సో జుట్టే కట్ చేయలేదు. అది ఆ 4 months కొంచెం టార్చర్గా ఉండేది, కర్లీగా అయిపోతా. బట్ ఎప్పుడు అసలు ముట్టుకోలే, బయటకు కూడా రాలే ఎక్కువ. తర్వాత బాంబేకి వెళ్ళి దిల్షాద్ అని ఒక అమ్మాయి ఉంది హెయిర్ స్టైలిస్ట్, ఆ అమ్మాయి చాలా బాగా సెట్ చేసింది. నా కనులను సూటిగా చూస్తే, నా ఎదుటకు నేరుగా వస్తే, నా పిడికెళ్ళి వాడిగా వేస్తే, ఈ పోకిరి పొగరును కవిస్తే ముందు అందరూ పోకిరి అంటే వాళ్ళ ఇమాజినేషన్లో వేరేగా ఊహించుకునేవాళ్ళు. పోకిరి టైటిల్ పెట్టిన ఇంత అందంగా ఉండడంతో పోకిరి అంటేనే జనాల్లో అసలు ఆ ఇమేజ్ మారిపోయింది. సో ఈ మూవీలో మీరు గెస్చర్స్ చేంజ్ చేశారు, టోటల్గా మీ అపీరియన్సే డిఫరెంట్గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ ఏంటంటే ఫస్ట్ టైం నా కెరీర్లో హోంవర్క్ చేశాను. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు స్పాంటేనియస్ యాక్టింగ్లో బిలీవ్ చేస్తూ ఉంటాను. అంటే సెట్కి వెళ్ళి సీన్ని చదివి స్పాంటేనియస్గా ఏదో వస్తుంది చేయడం. పోకిరి నేను విన్నప్పుడు నాకు డెఫినెట్గా ఛాలెంజ్ లాగా అనిపించింది, ఎందుకంటే టోటల్ కొత్తగా చేయాలి ఏదో. ఫస్ట్ టైం హోంవర్క్ చేశాను, బాడీ లాంగ్వేజ్ కానీ, మాట్లాడటం కానీ, నడక కానీ, ప్రతిదీ అది బాగా అడ్వాంటేజ్ అయింది. షర్ట్ ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి? I may not be perfect, but parts of me are free. ఇక్కడ సమ్మన్ ఏంటో ఉందేంటి? awesome. Excuse me. పోకిరి ఇంత సక్సెస్ సాధించడానికి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే ఇది టాప్ పొజిషన్లో ఉంది. ఇంత టాప్ పొజిషన్లో ఉండడానికి దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అనుకుంటున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. అంటే డెఫినెట్లీ ఒక ఇన్క్రెడిబుల్ ఎనర్జీ ఉంటుంది సినిమాలో. అది లాస్ట్ 40 minutes అయితే అసలు ఎగ్జిలరేటింగ్గా ఉంటుంది సినిమాని. అట్ ద సేమ్ టైం డైలాగ్స్ అండి, జగన్ గారి డైలాగ్స్ ఒక ఇంటరాక్టివ్ సినిమా లాగా అయిపోయింది. ఆడిటోరియంలో సినిమాని చూస్తుంటే నేను మాట్లాడిన డైలాగ్ వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మాట్లాడటం, ఎక్కడో అసలు మొత్తం ఇంటరాక్టివ్ ఆడియన్స్ లాగా అయిందనమాట. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఇంత ఎనర్జీ ఉన్న సినిమా రాలా. అది సమ్మర్లో పట్టడం టెరిఫిక్గా అసలు వర్కౌట్ అయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. ఈ సినిమాలో మీరు ఎనర్జెటిక్గా ఉండడం, డైలాగ్స్ డిఫరెంట్గా ఉండడం, ప్లస్ డైలాగ్లో ఉన్న పంచెస్
ఆడియన్స్ రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. సో ఇంత ఎనర్జెటిక్గా పెట్టడానికి క్యారెక్టర్ని కారణం ఏంటండి? అంటే జగన్ గారు హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడు చాలా టెరిఫిక్గా ఉంటాయి. ఆయన సినిమాలు ఇడియట్ తీసుకున్నా, అమ్మా నాన్న తమిళమ్మాయి తీసుకున్నా, హీరో క్యారెక్టరైజేషన్ ఎప్పుడు చాలా క్లియర్గా డిఫైన్ చేస్తాడు. పోక్రీలో ఏంటంటే పీక్స్కి వెళ్ళిపోయింది అసలు ఆ క్యారెక్టర్, ద వే హీ డిఫైన్డ్ దట్ క్యారెక్టర్. అనే నేను కొట్టమని ఒక డబ్బులు ఇచ్చాడు, త్వరగా టీ తాగి తాగవా? హౌ వాజ్ వర్కింగ్ విత్ జగన్ గారు? జగన్ గారితో ఫస్ట్ డే షూటింగ్ నాకు ఇంకా గుర్తుందండి. అంటే నేను యూజువల్గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ 3-4 days విపరీతంగా టెన్షన్ ఉంటుంది నాకు. అంటే ఏం చేస్తున్నానో కూడా తెలియదు, ఎందుకంటే అలా ఒక దీని మీద ఉంటాను ఎప్పుడు ఫస్ట్ 3-4 days మాత్రం. అలాంటి సెట్కి వెళ్ళాను. 9:30, 9:45 రమ్మన్నారు. వెళ్ళి ఫస్ట్ ఒక షార్ట్ చెప్పాడు ఆయన. సిగరెట్ వెలిగించుకోవడం ఉంటుంది, ఇలా చొక్కలో పెట్టి షార్ట్ అయిపోయింది. ఓకేనే వెళ్ళిపోయాడు. సరే ఫస్ట్ షార్ట్ కదా ఓకే చెప్పాడేమో, అయితే బాగుంది. నెక్స్ట్ ఇంకో షార్ట్ ఏదో చెప్పాడు, సెల్ ఫోన్లో అమ్మాయితో మాట్లాడు చేసాను, రిహర్సల్ టేక్ అన్నాడు, ఓకేనే వెళ్ళిపోయాడు. నాకెక్కడో ఏంటంటే ఫస్ట్ 2 days ఏంటి ప్రతిదీ ఓకే చేసి వెళ్ళిపోయాను. ఒక టేక్ అయితే నేను మానిటర్ చూడటానికి వెళ్తే మానిటర్ తీసుకుని వెళ్ళిపోయారు పక్క, ఇంకో కెమెరా మార్చేసి వేరే. తర్వాత అర్థమైంది హీస్ వెరీ క్లియర్ అండ్ హిస్ జడ్జ్మెంట్ ఈస్ వెరీ గుడ్. ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు పోక్రీ, ఎప్పుడు అయిందో తెలియదు, ఆడతా పాడతా చేస్తాం సినిమాని. వాళ్ళ ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ అంటున్నారు. ఇంకా సింక్ అవ్వలేదు నాకు యాక్చువల్గా. వేరే వాడికి వేడి వచ్చిందా? ఏంటి వచ్చేది, ఆ ఏసీపీ పెద్ద ముద్రంట. ఈ పాటికి మన బాసును 2-3 రౌండ్లు బీగుంటాడు. మన గురుగాడు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. పోక్రీ చూసిన తర్వాత పెద్ద పెద్ద స్టార్స్ మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి హీరోని, ఇంత ఎనర్జెటిక్ హీరోని నేను ఇంతవరకు చూడలేదు అన్నారు. అలాగే రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, ఇలాంటి కాంప్లిమెంట్స్ అన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు మిమ్మల్ని ఏ ప్లేస్లో, ఏ పొజిషన్లో ప్లేస్ చేసుకుంటున్నారు? అసలు డెఫినెట్గా ఎవరైనా క్యారీ అవే అయిపోతారండి. అంటే నేను అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. వాళ్ళ సినిమాలు ఏంటో అసలు గ్రేట్ పర్సనాలిటీస్ వాళ్ళు. అలాంటిది వాళ్ళు, చిరంజీవి గారు, వాళ్ళు నా సినిమాని చూసి అప్రిషియేట్ చేసి ఈ కుర్రాడు వరకు చాలా బాగా చేశాడు అంటే డెఫినెట్గా సింక్ అవ్వదండి. ఒక 2-3 months తర్వాత నేను ఎలా ఫీల్ అవుతున్నాను అంటే కరెక్ట్గా చెప్పగలను. రైట్ నౌ ఐ కెన్ సే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సాటిస్ఫై దెమ్ అగైన్ నౌ. నెక్స్ట్ ఫిల్మ్ నాది, మళ్ళీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ నన్ను ఒకసారి చూస్తున్నారు అంటే ఇంకా కష్టమైన పని ఉంది నా చేతులు. సో డెఫినెట్గా ఐ విల్ ట్రై టు సాటిస్ఫై దెమ్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్. దట్స్ వాట్ ఐ వాంట్. షెడ్ బాగుంది, కొట్టుకోవటానికి మాత్రం ఉండాలి. నాకెవడైనా ఒకటే, నువ్వు డబ్బులి, ఈ నేమ్ అంటే వేసేస్తా. ఓయ్, నీకు నీతి నిజాయితీలు లేవే? అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగి వస్తున్నా, ఆకాశమే తెగి పడుతున్నా, బిన్ లాదెన్ ఎదుటే నిలుచున్నా. పోక్రీ చూసిన తర్వాత చిరంజీవి గారు మీతో ఏం చెప్పారు? ఆయన కాంప్లిమెంట్స్ ఎప్పుడు చాలా జెన్యున్గా ఉంటాయండి. చిరంజీవి గారి ఎప్పుడు అసలు చాలా జెన్యున్గా ఆయన ఫీల్ అయింది మొత్తం చెప్పేస్తారన్నమాట. పోక్రీ తర్వాత నాకు జగన్ గారు ఆఫీస్లో ఒకసారి కలిసి ఆయన మొత్తం సినిమా డైలాగ్స్ దగ్గర నుంచి, సీన్స్ దగ్గర నుంచి యాక్ట్ చేసి చూపించేస్తూ ఉండారండి. ఈ సీన్ ఇలా ఉందా, ఆ సీన్ అలా ఉంది. అసలు ఎప్పుడండి ఏ సినిమా అప్రిషియేట్ చేయడానికి ఫస్ట్ ఆయనే ఉంటాడు చిరంజీవి గారు. వెరీ వెరీ హ్యాపీ.